హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయేది వచ్చేసి పెసరబ్యాళ్ళ పాయసం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెసరబ్యాళ్ళు, పాలు, ఎండు ద్రాక్ష, ఏలక బుడ్డలు, నెయ్యి, జీడిపప్పు, బెల్లం. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. ఇందులోకి పెసరపప్పు వేద్దాం. తగినన్ని నీళ్లు పోద్దాం. పోసిన తర్వాత 3 విజిల్లు రానిద్దాం. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష, వేసి వేయించుకుందాం. ఇది వేగుతూ ఉంటుంది. ఇవి వేగాయి గిన్నెలోకి తీసుకున్నాం. తర్వాత జీడిపప్పు వేసి వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. వేగాయి వేరే గిన్నెలోకి తీసేసుకున్నాం. తర్వాత ఇందులో బెల్లం వేసి పాకం పట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేద్దాం. ఇదంతా బాగా కరగనిద్దాం. బెల్లం కరిగిపోయింది. తర్వాత విజిల్స్ చూద్దాం, ఉడుకుంటుంది. ఈ పాకంలో ఇవి వేసేద్దాం. ఇందులో పాలు వేద్దాం. ఇది బాగా ఉడకనిద్దాం. ఉడుకుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం.
ఇది రెడీ అయిపోయింది. దీంట్లో జీడిపప్పు, వేయించి పెట్టుకున్న వెండు ద్రాక్ష, ఏలక బుడ్డలు వేసి కాసేపు ఉడకనిద్దాం. ఇది రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది.